హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే నేను బెండకాయతో పులుసు పెడుతున్నా. ఇగో ఒక 5-6 కంటే ఎక్కువ బెండకాయలు తీసుకున్నా. అవి 2 ముక్కలుగా కట్ చేసిన. 3 ఉల్లిపాయలు అవి కూడా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. 4 టమాటా పొడుగా కట్ చేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయలు అవి కూడా పొడుగా కట్ చేసుకోవాలి. ఒక స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 స్పూన్ల కారము, పులుపుకు సరిపడా చింతపండు. ఈ చిన్న కప్పుకి సగానికి శనగపిండి తీసుకున్నా. ఆవుల నూనె వేస్తున్నా. ఇప్పుడు 1 స్పూను ఆవాలు వేస్తున్నా. 1 స్పూను జీలకర్ర వేస్తున్నా. 4-5 ఎండుమిరపకాయలు వేస్తున్నా. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు వేస్తున్నా. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాం. పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం. ముక్కలు కూడా వేసేస్తున్నాం. సరిపడా ఉప్పు వేస్తున్నాం. వేసిన తర్వాత ఇది కొంచెం నూనెలో మగ్గించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. పసుపు కూడా వేసేస్తున్నా. ఇది కొంచెం బాగా ఇది కూడా అల్లం వెల్లుల్లిపాయ కొంచెం నూనెలో మగ్గాలి. 2 స్పూన్ల కారం కూడా. ఇప్పుడు శనగపిండి దీంట్లోనే చింతపండు పులుసులో వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా ఇది కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న పిండి వేస్తున్నా. పులుసు బాగా ఉడికొచ్చింది. ఇప్పుడు 1 స్పూను ఎచ్చం పొడి వేస్తున్నా. ఇది సరిపోతుంది. ఇది కొంచెం పలచ ఉంటే బాగుంటుంది. పులుసు మాత్రం చూడండి. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.